మా ప్రతినిధి సూరజ్ లైవ్ లో అందిస్తారు. సూరజ్, రేవంత్ రెడ్డి నిర్ణయాల పట్ల కూడా అన్ని ప్రశ్నలే తలెత్తుతున్న సందర్భంగా అనిపిస్తుంది. ఎందుకు రహస్యంగా ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఎందుకు రూపురేఖలు మార్చాల్సిన అవసరం వచ్చింది అనే పాయింట్ వస్తుంది. ఎందుకు ఎవరికి తెలియకుండా ఎవరు చూడకుండా రహస్యంగా మార్పులు ఎందుకు చేస్తున్నారో ఉన్న ఇంకొక ప్రశ్న వస్తుంది. ఆల్రెడీ రాజీవ్ గాంధీ విగ్రహం ఆ నేపథ్యంలో వివాదాలు మూటగట్టుకుని నెగిటివిటీ మూటగట్టుకున్న రేవంత్ రెడ్డి ఎందుకు మొండిగా ముందుకెళ్తున్నాడు అన్న ఇంకొక ప్రశ్న తలెత్తుతోంది. ఎందుకు తెలంగాణ ఆత్మగౌరవాన్ని టార్గెట్ చేస్తూ అనేక సందర్భాల్లో అనేక సార్లు తెలంగాణ ప్రజలని అవమానపరుస్తూ కించపరుస్తూ మాట్లాడిన సందర్భం, ఆత్మగౌరవం దెబ్బతినే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన అనేక సందర్భాలు కనిపిస్తున్నాయి. అంటే ఎందుకు ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నాడు? ఏకాకిగా మారిపోయి కూడా విగ్రహ ఆవిష్కరణ చేసుకున్న సిచ్యువేషన్ కూడా గతంలో జరిగింది. ఎందుకు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నాడు? ఎందుకు ఇట్లా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నాడు అనే దానికి ఎటువంటి సమాధానాలు కనిపిస్తున్నాయి? స్వేచ్ఛ తెలంగాణ తల్లి వివాదం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అగ్గిరాజేస్తుందని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ తల్లి కాన్సెప్ట్ అనేది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనో లేదా బీఆర్ఎస్ నేతృత్వంలో కేసీఆర్ గారి హయాంలో ప్రభుత్వం ఏర్పాటైన తర్వాతనో తెలంగాణ తల్లి కాన్సెప్ట్ రాలేదు. అంతకుముందు తెలంగాణ ఉద్యమాన్ని నడిపించే క్రమంలో ఒక స్ఫూర్తిదాయకంగా తెలంగాణ తల్లి విగ్రహం నిలిచిందని చెప్పాల్సి ఉంటుంది. ఆంధ్ర పాలకులకు ప్రతీకగా నిలిచిన తెలుగు తల్లి విగ్రహాన్ని ఏదైతే ఉందో ఆ తెలుగు తల్లి విగ్రహం పూర్తిగా ఆంధ్ర పాలకుల దురహంకారాన్ని ప్రదర్శిస్తున్న క్రమంలో తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా ఈ తెలంగాణ తల్లి తెరపైకి వచ్చింది. ఉద్యమ క్రమంలోనే అనేక మంది మేధావులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, రాజకీయ నేతలు కావచ్చు, వివిధ పార్టీలకు సంబంధించిన రాజకీయ నాయకులంతా కలిసి కూర్పు చేసిన తెలంగాణ తల్లి విగ్రహం ఇది ఇవాళ వివాదాస్పదం అవుతుంది. కేవలం రేవంత్ రెడ్డి మొండి వైఖరి వల్లనే ఇవాళ ఈ తెలంగాణ తల్లి విగ్రహం వ్యవహారం వివాదాస్పదం అవుతుందని చెప్పాల్సి ఉంటుంది. ముందుగా గత ప్రభుత్వం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయం ముందర ఒక ఐలాండ్లు ఏర్పాటు చేసి ప్రతిష్ఠించాల్సిందిగా భావించింది. ఆ తర్వాత కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం ఏర్పడ్డ విషయం తెలిసిందే. రేవంత్ రెడ్డి ఆ తర్వాత అక్కడ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని చెప్పేసి ప్రయత్నం ఏదైతే చేశారో దాని పట్ల కూడా పెద్ద ఎత్తున తెలంగాణ మేధావుల్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. పెద్ద ఎత్తున నిరసనలు పెలుబుకిన పరిస్థితి తలెత్తిన విషయం తెలిసిందే. అసలు రాజీవ్ గాంధీకి తెలంగాణకు సంబంధం ఏంటనే ప్రశ్న కూడా ఉత్పన్నమైన క్రమంలో ఈ నేపథ్యంలో తెలంగాణ తల్లిని అక్కడి నుంచి తొలగించి రాజీవ్ గాంధీ విగ్రహం ప్రతిష్ఠించడం పైన పెద్ద ఎత్తున నిరసన జ్వాలలు కూడా వెలువెత్తిన పరిస్థితి. ఆ క్రమంలోనే రేవంత్ రెడ్డి తన దిశ మార్చి తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేస్తామని చెప్పేసి నిర్ణయం చేయడం జరిగింది. ఈ మేరకు కేంద్రం నుంచి అంటే కాంగ్రెస్ అధిష్టానం నుంచి ఒక క్లియరెన్స్ లేకుండానే రేవంత్ రెడ్డి ఒక స్టెప్ వేశాడని చెప్పేసి కూడా బలమైన వాదన వినిపించిన క్రమము. ఎల్లుండి 9వ తారీఖు నాడు ఏదైతే విగ్రహాన్ని ప్రతిష్టాపించాలనే కార్యక్రమాన్ని ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమానికి హైకమాండ్ నుంచి కూడా అటు సోనియా గాంధీని, ఇటు ప్రియాంక గాంధీని, రాహుల్ గాంధీని ముగ్గురిని కూడా పిలిచిన క్రమంగా మనకు సమాచారం అవుతోంది. ఈ ముగ్గురులో కూడా ఎవరు వస్తారన్న దానికి సంబంధించి కూడా ఒక చర్చ కాంగ్రెస్ శ్రేణుల్లోనే జరుగుతుంది. అసలు ఎవరైనా వస్తారా రారా అన్న సందర్భం కూడా తలెత్తున్న పరిస్థితి. ఎందుకంటే గతంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సచివాలయం ముందు ఐలాండ్లో ఏర్పాటు చేస్తున్నప్పుడు కూడా ఎవరు రాలేదు. ఎందుకంటే పూర్తిగా తెలంగాణ తల్లి అంశం వివాదాస్పదమైంది. తెలంగాణ మేధావుల్లో కావచ్చు, తెలంగాణ సమాజంలో కావచ్చు, తెలంగాణ విద్యార్థుల్లో కావచ్చు పెద్ద ఎత్తున నిరసనలు వెలువెత్తిన పరిస్థితి, అగ్నిజ్వాలలు రేపిన పరిస్థితి, కాంగ్రెస్ హైకమాండ్ పూర్తిగా వెనక్కి తగిన పరిస్థితి అప్పుడు మనం చూసాం. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇంకా నిరసన జ్వాలలు చల్లారలేదు. మేధావుల్లో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అసలు తెలంగాణ తల్లి విగ్రహ స్వరూపానికి వచ్చిన ఢోకా ఏంటి? అప్పుడు కోట్లాది మంది ప్రజల ఆకాంక్షలకు, తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు, మేధావులకు, విద్యార్థుల ఆకాంక్షలకు ప్రతీకగా తెలంగాణ తల్లి నిలిచిన విషయాన్ని వాళ్ళు ఉదంతంగా చూపిస్తున్నారు. తెలంగాణ తల్లికి కిరీటం ఉంటే వచ్చిన నష్టం ఏంటి? ప్రత్యేకించి ఈ తెలంగాణ తల్లికి ఒక బంగారు హారం ఉంటే వచ్చిన నష్టం ఏంది అనే ఒక చర్చ కూడా ప్రత్యేకంగా జరుగుతుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతము కాంగ్రెస్ ప్రతిష్ఠించబోతున్నా లేదా రేవంత్ రెడ్డి ప్రతిష్ఠించబోతున్న ఈ తెలంగాణ తల్లి విగ్రహం ఎలా ఉంటుందనే దానికి సంబంధించి ఇప్పుడు $1 బిలియన్ అనేక అనుమానాలు అయితే ఉన్నాయి. మార్చిన రూపు ఎట్లా ఉండబోతుంది తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి అనేది గతంలో ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో నిజంగా ఆయన వ్యాఖ్యలకు అనుగుణంగానే మార్పులు జరిగితే కనుక ఎటువంటి పరిణామాలు వచ్చే అవకాశం ఉంది? ఖచ్చితంగా. ఎందుకంటే స్వేచ్ఛ నేను ఏం చెప్తున్నానంటే తెలంగాణ తల్లి విగ్రహ రూపురేఖలు ఇప్పటి వరకు బహిర్గతం చేయలేదు. అసలు అది పూర్తిగా మేధావుల్లో చర్చ జరిపి ప్రభుత్వం ఒక నిర్ణయం చేయాల్సిన అంశం. దాన్ని పూర్తిగా తిరస్కరించి ప్రభుత్వం లేదా రేవంత్ రెడ్డి ఏకపక్ష ధోరణిగా వెళ్తున్నారు, తను ఒంటెద్దు పోకళ్ళు వెళ్తున్నారని చెప్పేసి ఒక అపవాదు వినిపిస్తున్న క్రమం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే తెలంగాణ తల్లి విగ్రహం రూపురేఖలు ఇప్పటివరకు బహిర్గతం చేయలేదు. గతంలో ఎన్నో పుకార్లు షికార్లు చేశాయి రాష్ట్ర వ్యాప్తంగా. తెలంగాణ తల్లి విగ్రహం ఇలా ఉండబోతుంది,
గాంధీ భవన్లో సోనియా గాంధీ లాగా ఉండే ప్రతిమను తెలంగాణ విగ్రహంగా ప్రతిష్ఠించిన ఉదంతాన్ని కూడా చూపిస్తున్న పరిస్థితి. మరి రేపు భవిష్యత్తులో 9వ తారీఖు నాడు కూడా తెలంగాణ తల్లి విగ్రహం సోనియా గాంధీని పోలి ఉంటుందా, లేదా తెలంగాణ తల్లి విగ్రహానికి కట్టే ఆహార్యం ఎలా ఉండబోతుంది, లేదా ఆమె కట్టే వస్త్రాలు ఎలా ఉండబోతున్నాయి, రంగులు ఎలా ఉండబోతున్నాయి, వస్త్రానికి సంబంధించిన అనే చర్చ కూడా జరుగుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ సంబంధించి త్రివర్ణ పతాకం లేదా అటు కాషాయము, తెలుపు, ఆకుపచ్చ రంగు ఈ 3 రంగుల మిశ్రమంతో తెలంగాణ తల్లి వస్తుందనే ఒక పుకారు కూడా ఇప్పటికే సమాజంలో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చలమణి అవుతున్న పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ పరిస్థితిలో ఇప్పటివరకు కూడా ప్రభుత్వం ఈ తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి కానీ, తెలంగాణ తల్లి ఆహార్యానికి సంబంధించి కానీ, తెలంగాణ తల్లి రూపురేఖలకు సంబంధించి కానీ, లేదా తెలంగాణ తల్లికి అసలు కిరీటం ఉంటుందా, గాజులు ఎలా ఉంటాయి, లేదా చేతిలో ఏముంటుంది. ఇప్పుడు ఇక్కడ చూస్తే కనుక మనం ఒక మొక్కజొన్న పొత్తు అంటే తెలంగాణ రైతాంగాన్ని పట్టం కట్టేలా ఇక్కడ తెలంగాణ రైతాంగానికి ఒక పెద్దపీట వేసేలా ఇక్కడ మొక్కజొన్న పొత్తు ఉంది. అలాగే బతుకమ్మ కూడా ఉన్న పరిస్థితి మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం. ఈ ఫీచర్లన్నీ కాదని ఇప్పుడు కొత్తగా రాబోతున్న తెలంగాణ తల్లి విగ్రహం ఎలా ఉండబోతుంది అనే దానికి సంబంధించి ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ప్రజల్లోనే కాదు, కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో కూడా జరుగుతుంది. అలాగే పెద్ద ఎత్తున మేధావి వర్గాల్లో కూడా చర్చ జరుగుతుంది. ఒకవేళ కాగూడని ప్రతిరూపం వస్తే కనుక ఎట్లా రియాక్ట్ అవుతారనే ప్రజలు దానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున స్పెక్యులేషన్ కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉన్న తెలంగాణ విగ్రహానికి ఇప్పుడు ఏమైంది, దీన్ని హుటాహుటిన మార్చాల్సిన అవసరం ఏంటి అంటే కేసీఆర్ ఆనవాళ్ళని చేర్పే క్రమం అంటే ఇదేనా, తెలంగాణ ఆకాంక్షలను దెబ్బకొట్టడమేనా, కోట్లాది మంది తెలంగాణ ప్రజానీకం గుండె నిబ్బరాన్ని తుంచడమేనా, లేదా వాళ్ళ ఆకాంక్షలకు విరుద్ధంగా వెళ్ళడమేనా అని ఒక ప్రశ్న తలెత్తున్న సందర్భంలో ఇవాళ ప్రభుత్వం వేస్తున్న ఈ అడుగుపైన భవిష్యత్తులో తెలంగాణ యావత్తు ఎలా రియాక్ట్ అవుతుందనే దానికి సంబంధించి ఒక పెద్ద చర్చ మాత్రం జరుగుతుందని చెప్పాల్సి ఉంటుంది. స్వేచ్ఛ.